సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల మాదిరిగానే కాపు సామాజిక వర్గం కూడా దశాబ్దాలుగా వివక్షకు అణచివేతకు గురవుతోందని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఆవేదన చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజధానిలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలనే డిమాండ్తో బీసీవై పార్టీ ఉద్యమిస్తూ ఉందన్నారు. ఈరోజు తణుకు పట్టణంలో జరుగుతున్న కాపు ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు శ్రీ రావి శ్రీనివాస్ గారికి, కమిటీ పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా కాపు ఆత్మీయ బంధువులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, యువతకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంతమంది పెద్దలను కలిసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజంలో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గాల్లో ఒకటైన కాపు సామాజిక వర్గం ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందనే విషయం మనందరికీ తెలుసు. అది రాజకీయ రంగమైనా, వ్యాపార రంగమైనా, పారిశ్రామిక రంగమైనా, సినిమా రంగమైనా, ప్రతి రంగంలో కాపుల యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో మనందరికీ తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు తీసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏ విధంగా అయితే బీసీలు అణచివేతకు గురవుతున్నారో, బీసీల పైన వివక్ష ఎలాంటి వివక్ష ఉందో అదే వివక్ష, అదే అణచివేత కాపుల మీద కూడా జరుగుతోంది అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని రంగాలు, అన్ని అంశాల్లో వృత్తుల పరంగా తీసుకుంటే కానీ, మరో రకంగా తీసుకున్నా, రాజకీయంగా తీసుకున్నా, సంఖ్యాపరంగా తీసుకున్నా, పారిశ్రామిక పరంగా తీసుకున్నా, బీసీల పాత్ర, కాపుల పాత్ర ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు. కానీ మన హక్కులు, మన అభివృద్ధి, మన యొక్క వాటాల విషయంలో తీసుకుంటే ఏ విధంగా మనకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి చెందితే, ఈ హైదరాబాద్ అభివృద్ధి పేరుతో అనేక రకాలుగా భూపందారం చేశారు. 1000 ఎకరాల భూములు అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క సామాజిక వర్గాలకు అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. అది ఫిలిం సిటీల పేరుతో కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రా డెవలప్మెంట్ పేరుతో కావచ్చు, హోటల్స్ పేరుతో కావచ్చు, కంపెనీల పేరుతో కావచ్చు, ఫార్మా కంపెనీల పేరుతో చెప్పి కావచ్చు, అనేక రకాలుగా అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క సామాజిక వర్గాలకు 1000 ఎకరాలు కట్టబెట్టారు. కానీ ఆ భాగస్వామ్యము, అందులో యొక్క ఆ కేటాయింపుల్లో బీసీల యొక్క భాగస్వామ్యం కానీ, కాపుల యొక్క భాగస్వామ్యం కానీ శూన్యం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు హైదరాబాద్ నడిబొట్టులో ఉంటున్న 1000 ఎకరాల ఫిలిం సిటీలు మనం తీసుకుంటే, సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళలో మొట్టమొదటి స్థానము పెద్దలు స్వర్గీయ దాసరి నారాయణరావు గారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన అండతో
ఈరోజు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా, హీరోలుగా ఒక గొప్ప స్థానానికి వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఫిలిం సిటీలు కట్టుకోగలిగారు. కానీ దాసరి నారాయణరావు గారికి మాత్రము ఒక్క సెంటు కూడా గత ప్రభుత్వాలు, గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు కేటాయించలేదంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన జరిగిన అన్యాయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు రాజకీయంగా తీసుకుంటే మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు తీసుకుంటే బీసీలకు, కాపులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో, బీసీలను, కాపులను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకొని ఉత్సవ విగ్రహాల లాంటి పదవులు చూపించి ఏ విధంగా మనకు అన్యాయం జరుగుతుందో, మన హక్కులకు అన్యాయం జరుగుతుందో, మన అభివృద్ధికి ఏ విధంగా అడ్డుపడుతున్నారో మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆనాడు స్వర్గీయ వంగవీటి రంగా గారు వేసిన అడుగులు ఈరోజు ముందుకు పడినట్టయితే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రంలో కాపుల యొక్క స్థానం ఎలాంటి స్థానం ఉండేదో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనాడు వంగవీటి రంగా గారు ఒక రకమైన విప్లవంలాగా, ఒక మార్పు కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బహుజనులకు అధికారం కోసం అడుగులు ముందుకు వేస్తే, ఆ ఉద్యమం కొనసాగితే ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీదారుల యొక్క పెత్తనానికి అంతమవుతుందనే ఉద్దేశంతో ఆనాడు రంగా గారిని, ఆయన ఆశయాన్ని హత్య చేశారనే విషయాన్ని మనందరం గుర్తించాలి. ఆనాటి నుండి ఈనాటి వరకు జరుగుతున్న అన్యాయాలను, మన యొక్క హక్కులను కాలరాస్తున్న పరిస్థితులని మనము ఈరోజు తెలుసుకొని మన వర్గాల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అంశంలో బీసీల యొక్క వాటా ఏంటి అనే అంశం పైన గత 3 రోజుల క్రితము విజయవాడలో రాష్ట్రంలో ఉన్న బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన పెద్దలందరితోటి కూడా చర్చించడం జరిగింది. రాష్ట్ర రాజధానిలో, రాజధాని నిర్మాణంలో, రాజధాని అభివృద్ధిలో బీసీల వాటా ఏంటి అనే అంశం పైన స్పష్టంగా ముందుకెళ్లాల్సిన ప్రణాళికతో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులను, పెద్దలను